ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. అయితే కొంతమందిలో అంటే 2 ఇయర్స్‌లో 2 టైమ్ ప్రెగ్నెన్సీ వస్తుంది గదా! వాళ్ళలో కూడా ఎక్కువగా అనీమియా ఉంటుందా? అవును. సో, ఇంటర్ ప్రెగ్నెన్సీ ఇంటర్వెల్ ఏదైతే మనం ప్రెగ్నెన్సీస్ కూడా స్పేసింగ్ లేకుండా అట్ ద సేమ్ టైమ్ ఈవెన్ టీనేజ్ మదర్స్ లెస్ దెన్ 19 ఇయర్స్ మదర్స్ కానీ, ఈవెన్ ఇప్పుడు కొత్తగా మనం ఎక్కువగా ఇప్పుడు కెరియర్ గానీ, ఇవన్నీ మోటివేషన్ చూసుకొని ప్రెగ్నెన్సీస్ లేట్ అవుతున్నాయి. అవును. మ్యారేజెస్ లేట్ అవుతున్నాయి. 39, 40 ఏళ్ళకి ఫస్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారు. సో, అలాంటి కేసెస్‌లో కూడా ప్రెగ్నెన్సీ అనేది బ్యాక్ టు బ్యాక్ ప్లాన్ చేసినా, ఎక్స్‌ట్రీమ్స్ ఆఫ్ ఏజెస్‌లో ప్లాన్ చేసినప్పుడైనా మెడికల్ కండిషన్స్ బాడీ తాలూకా తీరు బట్టి, దాంట్లో ఉండిన ఫిజియాలజీ బట్టి అనీమియా చూడొచ్చు. ఓకే. మీరు చెప్పినట్లు ఇప్పుడు లేట్ ప్రెగ్నెన్సీ వల్ల కూడా అనీమియా రావచ్చంటున్నారు గదా! అయితే కరెక్ట్ ఏ ఏజ్‌లో ప్రెగ్నెన్సీ అంటే ఇప్పుడు 2 బేబీస్ అనుకుంటే ఏ ఏజ్ వరకు కంప్లీట్ అయిపోతే బెటర్ అంటారు? అది ఒక $1,000,000 క్వెషన్. ఇప్పుడు చాలా మటుకు ఒక ఏజ్ బట్టి నిర్ధారించటం లేదు మనం. మదర్స్ ఆర్ బికమింగ్ మోర్ అంబిషియస్ అండ్ డెఫినెట్‌లీ ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్. సో, కెరియర్ గ్రోత్. స్పేసింగ్ అనేది ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో, డెఫినెట్‌లీ ఇఫ్ యూ కెన్ ప్లాన్ యువర్ ప్రెగ్నెన్సీ బిట్వీన్ 25-35 ఐడియల్. ఓకే. సో, 35లో ఇద్దరు బేబీస్ అయిపోతే బేబీస్ కూడా హెల్తీగా ఉంటారు. యెస్. ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ కాంప్లికేషన్స్ రాకుండా తక్కువుంటాయి. ఉంటాయన్నమాట. సో, అనీమియా గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా! రక్తహీనత అంటే కొంతమందికి సప్లిమెంట్స్ తీసుకుంటే అవి పడవు. వాంతులు అవన్నీ అవుతుంటాయి. వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో, మోస్ట్‌లీ మనం ఏంటనుకుంటామంటే చాలామంది చాలా రిలక్టెంట్ మదర్స్ ఐరన్ టాబ్లెట్ తీసుకోవాలంటే. అంటే మేము ఇది తినేస్తాం, ఖర్జూర్ తినేస్తాం, ఇవన్నీ తినేస్తాం కవర్ అయిపోతుంది అనుకుంటారు. కానీ మనకి డిమాండ్స్ బట్టి ఆల్మోస్ట్ ఒక నాన్ ప్రెగ్నెంట్ మదర్ చూసారంటే 1.5 గ్రామ్స్ పర్ డే కావాలి. అలాగే మనకి డిఫరెంట్ ట్రైమెస్టర్ వైస్ చూసారనుకోండి ఆల్మోస్ట్ 3-4 మిల్లీగ్రామ్స్ పర్ డే ఐరన్ కావాలి. అలా చూస్తున్నప్పుడు మన డిమాండ్స్ బట్టి ఒక్క డైట్‌తోని మనం కవర్ చేయలేం. సో, అందువల్లనే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గానీ, మన గవర్నమెంట్స్ గానీ అట్‌లీస్ట్ ప్రెగ్నెన్సీ 9 నెలల్లో ఒక మహిళ అట్‌లీస్ట్ 100 టాబ్లెట్లైనా మింగాలని టార్గెట్ పెట్టుకున్నాం. సో, ఆ టాబ్లెట్ చాలా చిన్నగా ఉంటుంది. ఐడియల్లీ దాంతో కొంచెం మనకి మెటాలిక్ టేస్ట్ గానీ, అసిడిటీ వచ్చే అవకాశం ఉంటుంది. సో, చాలామంది మదర్స్‌కి రాత్రి పడుకునే ముందు వేసుకోమంటాం. ఓకే. ఒకవేళ నిర్లక్ష్యం చేసి మందులు వేసుకోకుంటే డెలివరీ టైంలో ఏమన్నా ప్రమాదం సంభవించే అవకాశాలున్నాయా? సో, డెలివరీ టైమ్‌లోని వెన్ ఎవరైనా మదర్ లేబర్‌కి సెటిన్ అయిన ముందు అట్‌లీస్ట్ టార్గెటెడ్ హిమోగ్లోబిన్ 11 వరకైనా రైజ్ చేయడానికి మేమందరం కృషి చేస్తూ ఉంటాం. అది డైట్ పరంగా, అది టాబ్లెట్స్ పరంగా. గానీ హిమోగ్లోబిన్ లెవెల్ బట్టి కాంప్లికేషన్స్ కూడా ఉంటాయి. ఒక్కొక్కసారి డెలివరీలో కొంతవరకు అందరికీ నార్మల్ అవ్వు, సిజేరియన్ అవ్వు కొంచెం రక్తం అనేది బ్లీడింగ్ అంటూ ఉంటుంది. మన బేస్ లైన్ హిమోగ్లోబినే చాలా తక్కువున్నప్పుడు ఆ మాత్రం బ్లీడింగ్ కూడా సహించలేకపోతారు. సో, చాలామంది మదర్స్ సివియర్ ఎనీమియా అంటే హిమోగ్లోబిన్ 7 ఆర్ కొంతమందికి 6 అలాంటి స్టేట్‌లోని వాళ్ళు లేబర్‌లో సెటిన్ అవుతే వాళ్ళకి లేబర్‌లోనే బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూషన్ ఇవ్వాల్సిన అవసరం పడొచ్చు. డెలివరీ తర్వాత బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూషన్ ఇవ్వాల్సిన అవసరం పడొచ్చు. ఈవెన్ లేబర్ తాలూకా మెటబాలిక్ డిమాండ్స్ వాళ్ళు చేరుకోలేకపోతారు. హార్ట్ రేట్ చాలా ఎక్కువైపోవడం, బీపీ డౌన్ అయిపోవడం, షాక్‌లోకెళ్ళిపోవడం అలాంటి కాంప్లికేషన్స్ కూడా చూడొచ్చు. సో, అందువల్లనే టార్గెట్ అట్‌లీస్ట్ 11 గ్రామ్స్ రీచ్ అయ్యే బిఫోర్ యూ సెట్ ఇంటూ లేబర్. ఎగ్జాక్ట్‌లీ. ఎందుకంటే 11 గ్రామ్స్ ఉంటే గానీ మనకి అంటే ఆ డెలివరీ టైంలో గూడా కాంప్లికేషన్స్ రాకుండా డాక్టర్స్‌కి కూడా కొంచెం సహాయంగా ఉంటుందని చెప్పొచ్చు. అండ్ ఇట్స్ నాట్ జస్ట్ ఒక్క డెలివరీ కాదు. ఇప్పుడు డెలివరీ తర్వాత కూడా యూట్రస్ అనేది టైట్ అవ్వడం, బ్రెస్ట్ ఫీడింగ్ ఎఫెక్ట్ అవ్వకపోవడం, ఉండే స్టిచెస్ హీల్ అవ్వడం, ఇవన్నీ కూడా మన హిమోగ్లోబిన్ లెవెల్స్ మీద చాలా వరకు డిపెండ్ అవుతాయి. ఇంకొక అంటే గర్భధారణ సమయంలో ఇంకొక ప్రధాన సమస్య వచ్చేసి హైపర్ టెన్షన్ అంటారు. ఇప్పుడు ఓన్లీ ప్రెగ్నెన్సీ టైంలోనే ఈ హైపర్ టెన్షన్ వస్తూ ఉంటుందా? లేకుంటే ఇది వేరు వేరు అంటే దీంట్లో కూడా డిఫరెన్సెస్ ఉంటాయా? హైపర్‌టెన్షన్ అనేది బీపీ ఫ్లక్చుయేషన్స్ మన ప్రెగ్నెన్సీ చేంజెస్ వలన రావచ్చు. దాంట్లో రకరకాలు ఉంటాయి. కొంతమందికి ఐదో నెల బిఫోరే ప్రెగ్నెన్సీ ఫ్లక్చుయేషన్స్ బీపీ హై ఉండొచ్చు. దాన్ని మనం క్రానిక్ హైపర్‌టెన్షన్ ఆర్ ఎసెన్షియల్ హైపర్‌టెన్షన్. ఇదేంటంటే మన బ్యాక్‌గ్రౌండ్ రిస్క్స్ కొంతమందికి కొన్ని కండిషన్స్ ఉంటాయి. అంటే సివియర్ డయాబెటీస్ ఉండొచ్చు, కిడ్నీ పేషెంట్స్ ఉండొచ్చు. వాళ్ళకి ముందుగా బీపీ ఫ్లక్చుయేషన్స్ అయ్యి బీపీ టాబ్లెట్స్ వేసుకుండగా ప్రెగ్నెంట్ అవ్వచ్చు. హ్మ్. సో, అలాంటి వాళ్ళకి క్రానిక్ హైపర్‌టెన్షన్. గానీ ఐదో నెలల తర్వాత వచ్చే ఫ్లక్చుయేషన్స్ కొంతమందికి మైల్డ్‌గా వస్తాయి. పెద్ద ఎఫెక్ట్ అవ్వవు. అంటే ఆర్గన్స్ ఎఫెక్ట్ అవ్వవు. దాన్ని జెస్టేషనల్ హైపర్‌టెన్షన్ అవుతాం. గానీ ఇవే ఆర్గన్స్ కిడ్నీ, లివర్ ఎఫెక్ట్ అయ్యి మనకి ఎక్కువ మూత్రంలో ప్రోటీన్ పోతే దాన్ని ప్రీ ఎక్లాంప్సియా అంటాం. సో, ప్రీ ఎక్లాంప్సియా ఈజ్ ఎ కాంప్లికేషన్.
ఓకే. ప్రీ ఎక్లాంప్షియా అనేది ఇది ఒక కాంప్లికేషన్. అసలు దీని లక్షణాలు ఇప్పుడు మీరు చెప్పారు గదా! దీన్ని ఎలా అంటే సాధారణ మహిళలు ఎలా గుర్తించాలంటారు? ఈ టైంలో అంటే ఇప్పుడు గుండె దడ ఎలాంటి లక్షణాలు ఉంటే మనం ఇమ్మీడియేట్‌లీ డాక్టర్‌ని సంప్రదించాలి కదా! సో, ఎలాంటి టైంలో సంప్రదించాలంటారు? ప్రీ ఎక్లాంప్షియాకి కొన్ని ముందు సూచనలు ఉంటాయండి. అంటే ఇప్పుడు చాలా మట్టుకు మన అవగాహన పెరిగి లైఫ్ స్టైల్ అనేది, డైట్ అనేది మార్చుకోమని చెప్తాం. ఈవెన్ ప్రెగ్నెన్సీలో కూడా డాష్ డైట్ అంటారు. డైటరీ అడ్వైస్ టు ప్రివెంట్ హైపర్ టెన్షన్. అంటే ఎక్కువగా వెజిటబుల్స్, ఫ్రూట్స్, లో ఫ్యాట్ డైట్ తీసుకుని హై ప్రోటీన్ డైట్‌తో దాంతో పాటు కూడిన కొంచెం వ్యాయామం అట్లీస్ట్ 30 to 70 మినిట్స్ అట్లీస్ట్ ఎక్సర్సైజ్. 6 to 5 డేస్ పర్ వీక్ ఉంచుకుంటే దట్ ఇట్ సెల్ఫ్ కంట్రోల్స్ హైపర్ టెన్షన్ వచ్చే కన్నా కంట్రోల్ చేస్తారు. అది కాకుండా చాలామంది అనుకుంటారు ఉప్పు మానిస్తే బీపీ కంట్రోల్ తగ్గుతుంది అయిపోతుంది. అది చాలా రాంగ్ నోషన్. ఉప్పు తగినంత ఎంతవరకు అందరూ వేసుకుంటున్నారో అంతవరకైనా ఇట్ ఈస్ అలౌవబుల్. కంప్లీట్గా సాల్ట్ మానిమని ఏ టెక్స్ట్ బుక్ చెప్పదు. హుహు. దాంతోపాటు ఇప్పుడు బీపీ ఫ్లక్చుయేషన్స్ వచ్చినప్పుడు చాలామందికి నెలలోని ఐడియల్గా ప్రెగ్నెన్సీకి టార్గెటెడ్గా 2 కిలోలు బరువు పెరగాలంటే వాపు వల్ల ఫేస్లో వాపు కానీ కాళ్ళు వాపు కానీ కొంతమందికి హోల్ బాడీ వాపు రావచ్చు, అనసర్క అంటాం. సో అది మనం డిస్కస్ చేసినట్టు ప్రోటీన్ ఏదైతే యూరిన్లో పోతా ఉంటే ఆ వాపు వచ్చినప్పటికీ అదొక సూచన. అది కాకుండా మీకు సివియర్ కండిషన్స్ బీపీ చాలా ఫ్లక్చుయేషన్స్ అవుతున్నప్పుడు హెడేక్ వస్తుంది, తలకాయ నొప్పి, కళ్ళు మసగ్గా కనిపించడము, రిబ్స్ కింద రైట్ సైడ్ పెయిన్ రావడము, వాంతులు, ఇవన్నీ సూచనలు అనమాట బీపీ సివియర్ అవుతున్నదని. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.